హలో పీపుల్, వాట్సాప్. ఇప్పుడు కరెంట్లీ 5:40 అవుతుంది. అండర్ ది మూన్ ప్లాన్ చేసాం మీరు ఈసారి. మా ఇంటి నుంచి 50 పైనే ఉంటుంది కిలోమీటర్స్. బట్ ఇప్పుడు పంజాగుట్టలో ఉన్నా, సో ఇక్కడ నుంచే 30 ఉంది ఎగ్జాక్ట్గా. సో అక్కడ సన్ రైజ్ చూద్దామని ప్లాన్. సో సన్ రైజ్ అవ్వకముందు వెళ్ళాలి, ఎందుకంటే ఆల్రెడీ 6 అవుతుంది. అలానే హిమాలయన్ టెస్ట్ డ్రైవ్ చేద్దామని అనుకుంటున్నా. సో మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. ఇదేంటో అర్థం కాదురా, హైదరాబాద్లో సగం ప్లేసెస్లో వర్షం పడుతుంది, సగం ప్లేసెస్లో వర్షం పడదు. మధ్యలో ఏంటి అక్కడికి పిహెచ్పి దగ్గర వర్షం, అదే రోడ్ వెట్గా ఉంది. మళ్ళీ దాని తర్వాత ఎర్రగడ్డ దాటాక వర్షం పడలే. మళ్ళీ అమీర్పేట్ దాటాక మొత్తం మళ్ళీ పచ్చిగా ఉంది రోడ్. ఏంటో ఈ మిక్స్డ్ వెదర్ అసలు. ఏంట్రా బాగానే డెకరేట్ చేశారు ఇక్కడే. రేపేమో కాలేజ్ ఉంది, వెళ్ళబుద్ధి అవ్వదు. అనే ఖాళీగానే ఉంది. వచ్చేటప్పుడు ట్రాఫిక్ లేకపోతే చాలు ఇంకా. సరే, దారిలో నేను ఎక్కడన్నా మాట్లాడాలంటే రికార్డ్ చేస్తా. బేసిక్ సిటీలో ఏముంది, ఇంకా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం తప్ప. ఇక్కడ మంచి రోడ్ వచ్చినా రికార్డ్ చేస్తా. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా 2 minutes అంటుంది గూగుల్ మ్యాప్స్. అదే ఇందాకే వర్షం పడ్డట్టుంది, మొత్తం తడి తడిగా ఉంది రోడ్డు, బురద బురదగా ఉంది. నా బైక్ ఏమో నార్మల్గానే జారుతుంది, కానీ లేక్ చాలా పెద్దగా ఉందిరా. ఇది ఏ లేకో కానీ. అసలు బండి కంట్రోలే లేదా బురదలో అయితే. ఇంకా కిందికి వెళ్ళే దారి ఉంది. ఓకే, వచ్చేసాం. ఇంకా ముందు అనుకుంటున్నా. ఓ నైస్ ఫాగ్. ప్లేస్ చాలా బాగుంది. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా. ఇట్స్ బీన్ అన్ ఇయర్ సిన్స్ ఐ థాట్ టు కమ్ హియర్. ఇప్పటికి వచ్చా ఫైనల్గా. ఇదే నా దారి. యూటీఎం లోపలికి ఇదే అనుకుంటా. అటు లోపలికి వెళ్దాం. ప్యూర్ ఆఫ్ రోడింగ్ రా ఇదైతే. ఇంకా ఇక్కడ కానీ అడ్వెంచర్ టూరర్ ఉంటేనా ఏమన్నా తిప్పొచ్చు దాన్ని అయితే. కానీ మనకు లేదుగా. కార్లు ఎలా వచ్చారా ఇక్కడికి? ఆహా, ఎగ్జాస్ట్ కరెక్ట్గా నా ముఖం పైన కొడుతుంది.
రోడ్ భయ్యా, ఇది రోడేనా? అమ్మో, నాకు నింజా హతోరి సాంగ్ గుర్తొస్తుంది. పహాడ్ కే ఊపర్ జంగల్ కే పాస్. రే రే రే, ఏంట్రా ఈ రోడ్డు? ఓనే ఓ మై గాడ్. ఆగండి, నేను కొంచెం దగ్గరికి వెళ్ళాక మళ్ళీ రికార్డ్ చేస్తా. ఓ మై గాడ్, ఇక వాటర్ క్రాసింగ్ కూడా ఉందా? ఇంకెందుకురా, లేలా దాకా ఇక్కడే వెళ్ళొచ్చు కదరా. ఓ ఓ ఓ ఓ ఓ, వాడి బండి స్ట్రగుల్ అయిందంటే మంది బిస్కెట్. హే అమ్మా, ఏం రోడ్ రా ఇది? జిటీ ఈజ్ నాట్ బిల్ట్ ఫర్ దిస్ రా. రే, ఇది రోడేనా రా? ఇది యాక్చువల్ రోడ్ కాదు, ఇలా కార్ కనిపించినాక తెలుసు మా. పాయింట్కి వెళ్దాం ముందటికి. ఇటు పోవాలరా, ఇటా అటా ఎటు? వేరే రోడ్ ఉంది, ఇది కాదు అసలు రోడ్. అటు పోవాలా ఇటు పోవాలా? ఎటు పోయారు? ఇటు పోయారా? ఎటు? ఇటేనా? అమ్మా, ఏం రోడ్లు రా ఇవి? కార్లే వచ్చాయినా ఈ రోడ్డుకి. అమ్మా, ఫైనలీ ఎలానో అలా వచ్చేసాం. ఎటు పోవాలి డిసైడ్ అవ్వాలి ఇప్పుడు. ఇటే పోవాలి, నాకు తెలిసి వేరే దారి ఉంటుంది ఇంకా. కాళ్ళు పోవడానికి ఇంకో దారి ఉందంటే మన బైకులు కూడా అదే దారిలో తీసుకెళ్ళచ్చు. ఇది ఎంట్రా కింది పైకి. భలే ఉందిగా పైకి కిందికి.
అటేనా? అక్కడికి బా. పదా అటే. వచ్చేసాం ఫైనలీ. ప్యూర్ ఆఫ్ రోడింగ్. హోల్డ్ అప్. నా బ్యాక్ టైర్లు ఎందుకు గాలి లేనట్టు అనిపిస్తుంది ఏంట్రా, భయం వేస్తుంది. ఆగరా, నా బ్యాక్ టైర్లో గాలి ఉందో చూడు. పద. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీద్దాం. జరుగు. నాకు తెలిసిన మా కాలేజ్లో నా పేర్లలో ఒకడు ఉంటాడు, బ్రిటిష్ అని. వాడి బర్త్డే మొన్న వాడికి తీసుకున్నాడు డాడీ. వాళ్ళు అన్నదేమో దుకాటి వీళ్ళందరూ కలిసి వెళ్తారు రైడ్లో. వచ్చేటప్పుడు రికార్డ్ చేయలేకపోయా, ఎందుకంటే వర్షం పడుతుంది అని అనుకుని ఇంకా రికార్డ్ చేయలే. కెమెరా లోపల పెట్టేసా. అది మైక్రోఫోన్ అడాప్టర్ ఉంటే వి కాంట్ రికార్డ్ ఇట్ బికాస్ ఆఫ్ రెయిన్. వాటర్ ప్రూఫ్ పోతుందంట మైక్రోఫోన్ అడాప్టర్ ఉంటే.
నా హెల్మెట్ లోపల మైక్రోఫోన్ ఉంది కాబట్టి అడాప్టర్ పక్క పెట్టాల్సిందే కాబట్టి నాకు వేరే చాయిస్ లేకుండా అదే వైర్లెస్ మైక్ ఉన్నా పెట్టచ్చు. కానీ నేను వైర్లెస్ మైక్ ఫస్ట్ అదే ఆర్డర్ ఇచ్చా, కానీ ఎందుకో కనెక్ట్ అవ్వలే దీనికి. అయితే దాని తర్వాత తెలిసింది వైర్లెస్ మైక్ సపోర్ట్ ఓన్లీ రోడ్ ఇంకా డీజే మైక్స్కే ఉందట. నేను ఆ మైక్స్ కొనే బదులు ఇంకో కెమెరా వస్తుంది అది, ఇంకెందుకులే అని చెప్పి అడాప్టర్ కొనుక్కొని మైక్రోఫోన్ వైట్ పెట్టుకొని పెట్టా ఇంకా. సో ఎనీవేస్ రైడ్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. సైనిక్పురిలో వరలక్ష్మి టిఫిన్స్ ఉండే, అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసా. ఇట్ వాజ్ ఓకే టేస్ట్ అయితే. అక్కడికంటే డిఎల్ఎఫ్ చాలా బెటర్ టేస్ట్లో. ఎంతైనా అక్కడ చట్నీ అడిక్షన్, కానీ నాకు సైనిక్పురిది ఏమంత అనిపించలే కంపేర్ టు డిఎల్ఎఫ్ అవన్నీ చూస్తే. దిస్ వాజ్ ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. అక్కడ ఒక 1.5 hour టైం పాస్ చేసాం నేను మా ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యా. ఇంటికి స్టార్ట్ అయ్యి పోయి అర్జెంటుగా ఒక యాప్ వేయాలి, ఎందుకంటే 4:30కి లేచారా, ఇప్పుడు ఏమంటా 11 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది. ఇంకా ట్రాఫిక్ పట్టి ఇంకా నేనైతే 1/2 hour కంటే ఎక్కువ అయితే పడుతుంది పక్క. అంటే ఎటు పడితే అటు తిప్పలేము ఈ ట్రాఫిక్లో. ఎవడెలా నడుపుతాడో తెలియదు. ఫస్టే హైదరాబాద్ డ్రైవింగ్ ఒక్కొక్కడు తోపు ఇక్కడ. నా బైక్ నడుపుతుంటే మళ్ళీ కెమెరా పెట్టా కదా, ప్రతి ఒక్కరు చూస్తున్నాడు ఎలానో లుక్ ఇస్తున్నాడు. అసలుకి అండర్ ది మూన్ వెళ్ళేటప్పుడైతే చూసిన ప్రతి ఒక్కడు కెమెరా ముందు హాయ్ చెప్తున్నాడు, కానీ కెమెరా ఆఫ్ ఉండే ఆ టైంకి. ఇప్పుడే ఎస్ఆర్ నగర్ లింగంపల్లి వరకు పోవాలి. ఈ ట్రాఫిక్, ఈ రోడ్లు. మియాపూర్ ఓకే, అక్కడ వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి సండే కాబట్టి ఈ టైంకి పెద్ద ట్రాఫిక్ ఉండద్దు. సాటర్డే అయితే ఉంటుందని తెలుసు. సండే అందరు రిలాక్స్ మోడ్లో ఉంటారు కదా. చెప్పాలంటే ఇప్పుడు కూడా కంపేర్ టు అదర్ డేస్ ట్రాఫిక్ తక్కువనే ఉంది. ఏదో అమ్మో పెద్ద పెద్ద జామ్లు ఉంటాయి ఇక్కడ. నా బైక్ కూడా మైలేజ్ బాగానే ఇచ్చింది. నేను నిన్న 700 కొట్టించా, 6 points వచ్చింది. ఇంకా 3 points చూపిస్తుంది. నేను రిజర్వ్లో ఉన్నప్పుడు కొట్టించా. యాక్చువల్లీ పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు 2 points చూపించింది. అయితే అక్కడ ఇంజిన్ ఆఫ్ చేసా, మళ్ళీ ఆన్ చేసేసరికి రిజర్వ్ అని చూపించింది. ఏంట్రా బాబు ఇది అనుకొని ఇంకా 700 కొట్టించా, లేకపోతే 500 కొట్టించేటండి. ఇప్పుడు ఇంకా 3 points అంటే ఇంటికి వెళ్ళేసరికి 2 points చూపిస్తుంది. ఐఎమ్ థింకింగ్ సో, ఎందుకంటే అది 3 points ఎప్పటి నుంచో చూపిస్తుంది. నేను సైనిక్పురి ముందు నుంచి చూపిస్తుంది అది. ఆ 3 points చూపించి నేను ఒక 35 అయితే ఈజీగా వచ్చా. అంతే 35-40 kilometers అవుతుంది. నా బైక్ అంత మైలేజ్ ఎలా అయినా ఇయ్యదు. సో ఎనీ పాయింట్ అది 2 pointsకి వెళ్ళిపోవచ్చు. మా ఫ్రెండ్ ఏమో సికింద్రాబాద్లో, వాడికి ఒక ఫ్రెండ్ ఉంటే వాడక్కడ ఉంటారా, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వచ్చేస్తా అన్నాడు. సో ఇంకా నేను ఒక్కడిని వెళ్ళిపోతున్నా ఇంటికి. ఇంటిగా ట్రాఫిక్ అసలు వెళ్తుంది. తాత ఏంటి అలా చూస్తున్నాడు? కానీ ప్లేస్ అయితే బాగుండే. ఆఫ్ రోడింగ్ ఏమో చాలా ఉంది. ఆఫ్ రోడింగ్ అమ్మో, ఆ ఆఫ్ రోడింగ్కి మా ఫ్రెండ్ నన్ను ఎంత తిట్టాడో అది చూశాక. వాడికి తెలియదు, వాడికి మంచి రోడ్లు ఉంటాయి అనుకున్నాడు.
నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వెళ్ళా. సో నేను ఏం చెప్పలే. అక్కడికి వెళ్ళి చూస్తేనేమో యాక్చువల్లీ వేరే రోడ్డు కూడా ఉంది, కానీ ఒక్కడు వెళ్ళాడు ఈ ఆఫ్ రోడింగ్ ట్రయల్లో, వాడిని చూసుకొని అందరు పోయారు. మేము అదే రోడ్ అనుకొని మేము పోయాం. అక్కడే చాలా పెద్ద తప్పు అయిపోయింది. వచ్చేటప్పుడు బాగా మంచి రోడ్, వచ్చేటప్పుడు నార్మల్గానే ఉండేలే, వచ్చేటప్పుడు ఏమంత ఆఫ్ రోడింగ్ ఏం లేకుండే. ఇప్పుడు ఇంటికి పోయి ఐ విల్ రికార్డ్ దిస్, సారీ ఐ విల్ ఎడిట్ దిస్ అండ్ అప్లోడ్. మోస్ట్లీ ఇవ్వాలే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా, కుదరకపోతే ఇంకా రేపు చేస్తా. ఎందుకంటే చాలా క్లిప్స్ రికార్డ్ చేశా, ఆ వీటిలో అన్నీ ఫిల్టర్ చేసి సార్ట్ చేసి. మళ్ళీ ఇది ఇన్స్టా 360 ఎందుకో డెస్క్టాప్ యాప్ ఉంటుందా, దాంట్లో మస్తు సేపు తీసుకుంటుంది రెండర్ అవ్వడందుకు కంపేర్ టు మై ఫోన్. నా ఫోన్ ఇంకా మస్తు ఫాస్ట్ ఉంది. ఇంకా నా డెస్క్టాప్లో చేస్తే నేను 1080pలోనే చేస్తా. 4K అయితే అది ఇంకా అమ్మో 2 రోజులు తీసుకునేటట్టు ఉంది అది. ఓకే గాయ్స్, ఐ గెస్ ఇక్కడ వీడియోని ఎండ్ చేసేస్తా. మరీ లాంగ్ అయిపోయింది అనుకుంటే ఇప్పటివరకే. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and comment if you have any suggestions for any video which I should do. So yeah, thank you again, bye bye.